చిత్తూరు పల్లెల్లో జల్లికట్టు సందడి. పోటీలకు హాజరైన బాలయ్య ఎద్దు పొడిచి ఒకరికి గాయాలు. బెజవాడలో జోరుగా కోడి పందాలు. నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీ కాంగ్రెస్ శిబిరాలు. పెరగనున్న సినిమా టికెట్ల ధరలు. ఇవాళ జీవో జారీ చేసే అవకాశం. విభజనపై సీమాంధ్ర నేతలకు కూడా సంకేతాలు. బ్లాక్మెయిల్ రాజకీయాలు తగదన్న మంత్రి సారయ్య. ఢిల్లీలో ఘనంగా సైనిక దినోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న ఆర్మీ విన్యాసాలు. ఎన్నికల సంస్కరణల కోసం పాక్లో ఆందోళనలు. జనసంద్రంగా మారిన ఇస్లామాబాద్. కోచిలో నేడు ఇంగ్లాండ్తో రెండో వన్డే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్. బులెటిన్లో మనం హాట్ న్యూస్ చూస్తున్నాము. విజయవాడలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీ కాంగ్రెస్ శిబిరాలు కోడి పందాలను నిర్వహిస్తున్నాయి. కళ్యాణ మండపం దగ్గర ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ శిబిరం ఏర్పాటు చేయగా, గుడివాడ బైపాస్ రోజులో మంత్రి పార్థసారథి శిబిరం నిర్వహిస్తున్నారు. బులెటిన్లో మనం హాట్ న్యూస్ చూస్తున్నాము. విజయవాడలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీ కాంగ్రెస్ శిబిరాలు కోడి పందాలను నిర్వహిస్తున్నాయి. కళ్యాణం మండపం దగ్గర ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ శిబిరం ఏర్పాటు చేయగా, గుడివాడ బైపాస్ రోజులో మంత్రి పార్థసారథి శిబిరం నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా సరదాగా కోడి పందాలు గత అనేక సంవత్సరాల నుంచి ఆడుతున్నారు. కానీ ఈ కోడి పందాలు ఈరోజు పేకాట, కోడి పందాలు, వేసే వృత్తి ఇవన్నీ చట్ట వ్యతిరేకం అయిన పనులు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో